పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు నరేష్ గారు ఒక న్యాయవాదిగా, ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సామాజిక ఉద్యమకారుడిగా, అలాగే లోక్సభ సభ్యునిగా పోటీ చేసి, హైదరాబాద్ లోక్సభ సభ్యునిగా ఒకసారి పోటీ చేసి, మరియు 2 సార్ల ఎమ్మెల్యేగా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక ప్రజల కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా, ప్రజల మనిషిగా ఈరోజు నా యొక్క ఎవరు వచ్చినా వారి కోసం పోరాటం చేస్తూ ఉన్న క్రమంలో కోహీర్ పోలీస్ స్టేషన్లో మోహన్ అనే యువకుడికి అన్యాయం జరిగింది, వీళ్ళ కేసు అయిందని ఆ విషయంలో మేము పోవడం జరిగింది. ఎస్ఐ గారు అనుచితంగా ప్రవర్తిస్తూ నన్ను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపో, నువ్వెవడిగా అడగడానికి కేసు వివరాలు చెప్పండి సార్ అని అడగడం జరిగింది. నువ్వెవని నీకేంటి ఇస్తాం అని బూతు మాటలు తిడుతూ వాళ్ళ సిబ్బందితోటి నన్ను ఒక న్యాయవాది, ఒక ప్రజా నాయకుడి, ఉద్యమకారుడని చూడకుండా నా యొక్క హక్కులను కాలరాస్తూ ఎస్ఐ గారు అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. దీనిపై డిఎస్పీ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే ప్రజల తరఫున కోరుతా ఉన్నాం, ఈ యొక్క నరేష్ అనే ఎస్ఐ గారు వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని మేము కోరుతా ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉంటూ ప్రజలను అరాచకంగా, ప్రజల రక్తం తాగుతూ డబ్బులు లేదే పని చేయకుండా, డబ్బులు కావాలి అయితేనే పని చేస్తామని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ రోజు 16వ తారీఖు రోజు మోహన్ అనే వ్యక్తి పోతా ఉంటే ఆ రోజు రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఇప్పుడు వండి మళ్ళా రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ రోజు రాత్రి కోహీర్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే కరస్గుత్తికి 100 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రి ఎక్కడ పోవాలి వాళ్ళు? ఆ రోజు పోయి ఆ రోజు కూడా వాళ్ళు బాధపడుతూ పోవడం జరిగింది. తర్వాత నన్ను ఆశ్రయించడం జరిగింది. నేను 26వ తారీఖు రోజు పోతే నన్ను కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ, ఒక న్యాయవాదిని చూడకుండా నన్ను కూడా తిడుతూ అనేక రకాలుగా, ఏదైతే క్లయింట్ ముంగట వానికేని దొరికొచ్చినావు, వాడేం తిట్టాడు, వానితోనేమవుతుంది, వాడు బ్రోకర్ గాడు, వాడు దొంగలంజ కొడుకు అనే రకంగా ఒక అసభ్య అన్పార్లమెంటు లాంగ్వేజ్ని యూజ్ చేసినటువంటి ఈ ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలి మేము కోరుతా ఉన్నాం. గౌరవ డిఎస్పీ గారిని కూడా కలిసినాం, ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, చట్టాలను గౌరవించినటువంటి ఈ ఎస్ఐ గారు చట్టాలను తమ అవసరాల కోసం వాడుకుంటూ అసభ్యకరంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఆయనపై పూర్తి విచారణ జరపాలి. వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ డబ్బులు ఇస్తే కానీ పనిచేయనటువంటి 10,000 రూపాయలు కూడా లంచం డిమాండ్ చేసినటువంటి ఈ యొక్క ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయనను తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు నరసమ్మ పాపం ఆమె కూలి పని చేస్తూ కాలు మొక్క కూడా కనికరించినటువంటి ఆ రోజు రాత్రి 11 గంటలకు మేము ఆ రోజు నారాయణఖేడ్ కరస్గుత్తి పోయేసరికి మాకు రాత్రి 3 గంటలు అయింది. అంటే ఒక మహిళని చూడకుండా ఆమె కూలి పని చేసి వేరే వాళ్ళ పెండ తీసి ఆమె బతుకుతా ఉన్నది. 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అంటే అలా 20,000 డిమాండ్ చేస్తూ లాస్ట్కు 5,000 ఇస్తాం సార్ అంటే కూడా లేదు 10,000 కావాలని ఎస్ఐ గారు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. గౌరవ ఎస్పీ గారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది, వారిపై పిటిషన్. మేము ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాం, వెంటనే కోహీర్ ఎస్ఐ నరేష్ గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. వారిని సస్పెండ్ చేయాలి, వారిని వెంటనే సర్వీస్ నుంచి కూడా తొలగించాలని. ఇట్లాంటి ఎస్ఐ గారు ఉంటే మా పేద వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. వారిపై తక్షణమే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.